అప్గ్రేడ్ అయినట్టున్నా రాగి మాల్ట్ నుంచి టీకి వచ్చేసావా? నువ్వు కూడా ఒక అందమైన అమ్మాయిగా మారావంటే తప్పైపోతుంది. యువర్ అ బ్యూటిఫుల్ ఉమెన్ నౌ నిత్య. జెన్నీ వచ్చి నాతో మాట్లాడడం సంతోషంగా ఉంది. ముందు భయపడ్డాను, ఎక్కడ నన్ను చంపేస్తుందో అని. నా పరువు తీయడానికి తనుంది. బట్ హానెస్ట్లీ నా ఫ్రెండ్స్ ఎవరు నమ్మలేకపోయారు నేను నిన్నే నీకు నా నంబర్ ఇచ్చానని. చాలా డిస్కషన్స్ జరిగాయి. నువ్వేమైనా ముందు వెనక తెలియని వాడివా ఏంటి? యా యా. సో 10th ట్యూషన్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడికి రాలే. ఎందుకైనా ట్యూషన్ అది వద్దని చెప్పింది. డైలీ ఇక్కడైనా మీటింగు. ఎవరు తను? రే పోరా. హాయ్, ఐఎమ్ రాము, Hi. వరుణ్ శంకర్ బ్రదర్. I'm యూ కెన్ Nitya. కాల్ మీ రామ్. హాయ్. రే పోరా. మోహన్ చూడు. నాలుగేళ్ల తర్వాత మీట్ అవుతున్నావు, మొదటి రోజే దొరికిపోయావా? ఇంట్లో కాల్ చేసేస్తాడు. రే పోరా. సో స్కూల్లో జరిగిందంతా నువ్వు మర్చిపోయినట్టేనా? నా మీద కోపం ఏం లేదుగా? అదంతా ఏం లేదు. స్కూల్ గురించి మన గొడవ గురించి ఏమీ మాట్లాడద్దు. సీరియస్లీ వీఆర్ అడల్ట్స్ నౌ. సూపర్. స్కూల్లో జరిగిన దాని గురించి మాట్లాడుకోవద్దు. దీపక్ ఎలా ఉన్నాడు? నిజంగా చాలా బాగున్నాడు. 3 కార్లున్నాయి, వరల్డ్ అంతా తిరిగొచ్చాడు. అప్పుడప్పుడు వాడితో మాట్లాడుతూ ఉంటాను. దివ్య కూడా చాలా బాగుంది. పోయిన వారం మీట్ అయ్యాను. చాలా మంచి అమ్మాయి. అబద్ధం అబద్ధం చెప్పకు వరుణ్. తను యుఎస్ లో ఉంది, నాకు బాగా తెలుసు. ఊరికే సరదాగా తను యుఎస్ లో ఉందన్న ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్స్. నువ్వు మారనే లేదు. ఓకే, ఫ్లాష్ బ్యాక్ లేవద్దు, ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. ఓకేనా? ఏ మావా, హాయ్, రా 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 రా. అమేజింగ్ కదా. ఈ కాలేజ్ బస్సులో డైలీ 6 అయ్యేది నేను ఇంటికి వెళ్ళడానికి. ఇప్పుడు 1.5 అవర్ ముందే ఇంటికి వెళ్ళిపోతున్నాను. బట్ డైలీ వద్దు నిత్య, ఎందుకంటే ఇంత దూరం నువ్వు ఒంటరిగా రావాలి డ్రైవ్ చేసుకుంటూ. చాలా దూరం కదా. ఆల్రెడీ ప్రకాష్ నన్ను ఆట పట్టిస్తున్నాడు. అది కాక మీ నాన్నకి డౌట్ వస్తుంది, కారులో పోయించే పెట్రోల్ అంతా ఏమైపోతుందా అని. ప్లీజ్ వరుణ్, ఏ ప్రాబ్లం లేదు. నాకు నచ్చింది మనం ఇలా కలిసి ఉండడం. నా వరకు ఇది క్వాలిటీ టైం. అండ్ జీవితంలో మొదటిసారి ఒక రెడ్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్లో వెయిట్ చేయడం బాగా నచ్చింది. సారీ, ఇక్కడ ఇంత రష్గా ఉంటుంది అనుకోలేదు. సండే కదా, మర్చిపోయాను. నాకేం ప్రాబ్లం లేదు. ఎవరితో ఉన్నావనేది నాకు ముఖ్యం, ఎక్కడ ఉన్నావని కాదు. చెప్పాలంటే ఇంకాస్త జనం ఉంటుంటే బాగుండేది. ఫుల్ ఫామ్లో ఉన్నట్టున్నావు. నీకు జనమే కదా కావాలి. అక్కడ 2 అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కూర్చోమందామా? ఇక్కడ కూర్చోవచ్చు. వరుణ్, లైన్లో ఉన్నావా లేదా? ఏ వరుణ్, ఏం చేస్తున్నావు? బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నా. ఏ? మరేం చేయను. బయట ఒకడు నిద్రపోతున్నాడో, నటిస్తున్నాడో, లేక అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నన్ను చూసి నేర్చుకుంటున్నాడో అర్థం కావట్లేదు. మహా కేడివాడు. ఏ నిత్య, మీ నాన్న సెల్ ఫోన్ గురించి ఏమీ అడగరా? వరి అవకు వరుణ్, ఇంకోటి కొనిస్తారులే రేపే. రేపు ఫోన్ బిల్ వస్తుంది. వరుణ్, నేను చూసుకుంటాను. నీతో మాట్లాడాలి అంతే. ఎవరో తీసేసుకున్నారని చెప్పాను, నేనేం అబద్ధం చెప్పలేదు. నిత్య, ఏంటి? ఏం లేదు. మేము ఇంత పెద్ద గ్యాంగ్ ఎప్పుడు కలిసే ఉంటాం. వరుణ్, ఇతను మాత్రమే నీ ఫ్రెండా లేక ఇంకెవరూ రాలేదా? మేమైనా బీరువాలు మోయడానికి వచ్చామా కూడా 4 తీసుకురావడానికి? నీకు ఇంకెవరూ దొరకలేదంట్రా? మీ అందరినీ మెయింటైన్ చేయడానికి నేను ఒక్కని చాలనా? రే
ఏంట్రా? ఏయ్ అంటే నేను అలా నా ఉద్దేశం అది కాదు. అంటే మన ఫ్రెండ్షిప్ని మనం కలిపేస్తే కలిపేస్తే అనేది ఆబ్వియస్ కదా. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ మామా. నా ఉద్దేశం ఏంటంటే దట్ థింగ్స్ మై థింగ్. మై థింగా రేయ్. ఓ ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు ఏం చెప్పినా తప్పుగానే అనిపిస్తుంది. బెటర్ ఐ ఓకే మామ, బాయ్ బాయ్ బాయ్. ఏ కూర్చో ప్రకాష్, కూర్చో. మరేం చేయను. సీ మై ఫేస్, ఐఎమ్ లైక్ ఏ బేబీ. ఏం మాట్లాడినా తప్పుగా ఏంటి? తీసుకుంటే ఎలా? I Guys, have to be what's careful or this? what? I can't be Joking. myself. Hey, see, today's Har's birthday. Har's కాబట్టి మీరు birthday తన రా? మీద ఫోకస్ What చేయండి. English? నువ్వు మాత్రం ఆ వాడ మీద ఫోకస్ చేయి ప్లీజ్. నన్ను వదిలే. కుంభవృష్టి. నిత్య, ఛాన్సే లేదు. చాలా అందంగా ఉన్నావు. నువ్వు కూడా. యు లుక్ వెరీ హ్యాండ్సమ్ వరుణ్. ఇదంతా నీ వల్లే. నాన్న అడుగుతూనే ఉన్నారు, ఎవరు నీకు ఇంత మంచి షర్ట్ కొనిచ్చారు అని. చెప్పుండాల్సింది కదా నేను తీసిచ్చానని. చెప్తే నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. ఓ మై గాడ్, నీకు కావాల్సింది అదే కదా నిత్య. అంబ్రెల్లా ఉంది కదా నిత్య. రోనికి ఫోన్ చేసి ఎవరితోనో ఒక గొడుగు పంపించమను. వర్షం ఆగేటట్టు కనిపించట్లేదు. ఆగకూడదు వర్షం. నిత్య, నీ కోసమే ఈ పార్టీ ఇస్తున్నాను. నీ బర్త్డే నిత్య. నా బర్త్డే కనుక నాకేం కావాలో అదే కదా నేను చేయాలి. ఓకే, నీకేం కావాలో అదే చేద్దాం. చెప్పు. పార్టీకి వెళ్ళొద్దు, ఇంకేం? ఐ లవ్ యూ వరుణ్. ఐ రియలీ రియలీ లవ్ యూ. ప్లీజ్ వరుణ్, నీ గురించి నీకు బాగా తెలుసా? నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావో నీకు తెలుసా? నాకు ఇంకో ఇయర్ ఉంది. ఇంజనీరింగ్ చదివే రీజన్ అదే కదా. ఎక్స్ట్రా ఇయర్ టైం వేస్ట్ చేయొచ్చు. ఏదో ఒకటి సెట్ అవుతుంది ఆ లోపు. నువ్వేమో ఫినిష్ చేసి కూర్చున్నావు. ఏం చేయాలో అర్థం కావట్లా. అందుకే చెప్తున్నా. నాకేది ఇష్టమో నాకే తెలియలేదు. యాక్చువల్లీ నాకు తెలిసింది ఒకే ఒక విషయం. నువ్వు నిన్ను చూడాలి, నీతో ఉండాలి డైలీ. అదే నా మనసులో ఉంది ఎప్పుడు. అది కాక ఇంకేం లేదు. అదే నిజం. ఎడిన్బర్గ్ కదా? ఎడిన్బర్గ్. చెప్పు. ఓకే, ఎడిన్బర్గ్. ఓకే. స్కాట్లాండ్ పక్కన. లండన్. మీ నాన్నకి తన ముగ్గురు కూతుర్ని చూసుకోవడానికి బాడీ గార్డ్ ఏం అక్కర్లేదా? నేను వస్తాను. విద్య అక్క మాత్రం రాకపోయి ఉంటే ఎలాగో ఒకలాగా నిన్ను తీసుకెళ్ళిపోయేదాన్ని. నిజంగా ఎంత ఆలోచించానో తెలుసా? తను నాతో ఉన్నప్పుడు డేంజర్, కలవడమే కుదరదు. తనకి తెలిసిపోతుంది. ఐ మిస్ యూ వరుణ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే త్వరగా తిరిగి వచ్చేసే. లేదంటే ఓ పని చేస్తావా? నా ఫ్రెండ్ ఒకతుంది ఎడిన్బర్గ్లో. తనతో చెప్తావా ఇక్కడ ఒకటి తను లేకుండా అల్లాడిపోతున్నాడని? తొందరగా వచ్చే మనం. చెప్తాను. తనని త్వరగా అక్కడి నుంచి పంపిస్తాను నీ దగ్గరికి.